పండగలు, సెలవులు ఉన్నప్పుడు సినిమాల మధ్య పోటీ సహజం. ఈ ఆగస్టు 15కి కూడా అదే జరిగింది. వాస్తవానికి ఆగస్టు 15 దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా విడుదల వాయిదా పట్టడంతో ఈ డేట్ను ఫస్ట్ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'డబుల్ స్మార్ట్' కోసం లాక్ చేసుకున్నారు. కానీ తర్వాత సడన్గా హరీష్ శంకర్, రవితేజల సినిమా 'మిస్టర్ బచ్చన్' కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆగస్టు 15 నాడు విడుదలైన సినిమాల్లో ప్రధాన పోటీ 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ స్మార్ట్'ల మధ్య అని చెప్పొచ్చు. అయితే పాటలతో పాటు ప్రచారం విషయంలో కూడా 'డబుల్ స్మార్ట్'తో పోలిస్తే రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమానే మంచి బజ్, పాజిటివ్ ప్రచారం దక్కించుకోవడంలో ఈ సినిమా విజయవంతమైంది. ప్రచారం జరగటమే కాదు, ఈ 2 సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులు ఎవరైనా తమ మొదటి ఓటు రవితేజ సినిమా 'మిస్టర్ బచ్చన్'కే వేస్తారని చెప్పొచ్చు. ఈ సినిమా కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా కూడా ఆకట్టుకునే డైలాగులతో సినిమా నడిపించిన దర్శకుడు హరీష్ శంకర్ ఒకంత విజయవంతమయ్యారనే చెప్పాలి. దీనికి తోడు ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కూడా అదనపు ఆకర్షణగా నిలిచారు. హరీష్ శంకర్ డైలాగులు, సత్య, చమ్మక్ చంద్రల కామెడీ 'మిస్టర్ బచ్చన్' సినిమాను బోరు కొట్టకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాయి. మరో సినిమా 'డబుల్ స్మార్ట్' విషయానికి వస్తే ప్రేక్షకులపై సింగిల్ ఇంపాక్ట్ చూపించడంలో కూడా ఈ సినిమా విఫలమైందనే చెప్పాలి. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఏ దశలో కూడా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హీరో రామ్ మాస్ లుక్లో యాక్షన్ పరంగా మంచి ప్రయత్నమే చేసినా కూడా ఇది ఏమాత్రం ఉపయోగపడకుండా పోయిందనే చెప్పాలి. దీంతోపాటు ఈ సినిమాలో ఆలీ పాత్రతో దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. 'మిస్టర్ బచ్చన్'తో పోలిస్తే 'డబుల్ స్మార్ట్'లో పాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకోవు. దీంతో ఈ ఆగస్టు 15న బాక్సాఫీస్ విజేతగా రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నంతలో ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇదే కాబట్టి. ఆగస్టు 15 హాలిడే కలిసి వచ్చేలా ఈ సినిమాలు గురువారం నాడే విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ కూడా ఎంతో కొంత 'మిస్టర్ బచ్చన్'కు కలిసి రావడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్ ప్రేక్షకులు కోరుకునే చాలా ఎలిమెంట్స్ 'మిస్టర్ బచ్చన్'లో ఉండటంతో 'డబుల్ స్మార్ట్'తో పోలిస్తే ఈ సినిమాకే ఎక్కువ ప్రేక్షకుల ఆదరణ దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.